శ్రీ 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 నాగమతల్లి 15వ వార్షికోత్సవ సంబర మహోత్సవములు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నాగమ్మ తల్లి పండగ అండి. మా ఊళ్ళో ఎలా చేసుకున్నామో చూడండి. ఇలాగ 2 రోజుల ముందు నుంచే మా గుడి దగ్గర లైటింగ్ పెట్టి ఇలాగ మా ఇండ్ల కాడ అన్ని ఊళ్ళోని లైటింగ్లు పెట్టారు. ఇదిగో అదే గుడి అనమాట. ఇలాగ వెళ్తే గుడి వస్తుంది. అదిగో అక్కడ అంతా లైటింగ్ పెట్టారు. మేము తెల్లారి పండగ అనమాట. ఈ పండగ అనేసి పిల్లలు ఏం చేశారంటే, మా అమ్మాయి, మా కోడలు, అలాగ మా పిన్నాళ్ళు అందరూ ఇలా వాకిట్లో రంగులేసి ముగ్గులేసారనమాట. జనవరి 1కే వేసుకునే వాళ్ళం ఇలాగా. కానీ పండగ ఈసారి చాలా బాగా చేస్తున్నారు. అందుకని చుట్టాలను అందరినీ పిలుచుకున్నారు అందరూ. అలాగే మా ఇంటికి కూడా మేము చుట్టాలందరినీ పిలుచుకున్నాం. మా కూతుర్ని, అల్లుడిని, అందరినీ చుట్టాలను పిలుచుకున్నాం అనమాట. అందుకని ఇలాగ రాత్రిగాడ ముగ్గేశారు. ఇలాగ పెద్ద ముగ్గేసి రంగులు దిద్దారనమాట. రాత్రి 11:30 అయిపోయింది ముగ్గేసేసరికి. మళ్ళీ పొద్దున్నే అమ్మవారికి స్నానం చేయించడానికి 5:00కల్లా స్నానాలు చేసి రెడీ అయ్యి గుడికాడికి వెళ్ళాలి. ఇదిగోండి, ఇదే మా ఇల్లు అనమాట. మా ఇంటికాడ కూడా ఇలా లైటింగ్ పెట్టారు. ఇలాగ లైన్ అంతా పెట్టారు. ఊరంతా లోపలికి ఉందనమాట. ఇలాగ లైటింగ్ చూద్దామని రాత్రి ఇలాగ అందరమును ఇలా గుడి దగ్గరికి బయలుదేరామంట. మా మనవరాలు, మా అబ్బాయి ఇలా గుడి దగ్గర బయలుదేరి ఇదిగో అక్కడక్కడ అమ్మవారిని ఇలాగ లైటింగ్లు పెట్టారు. రోడ్డు అంతా పెట్టారనమాట. ఇంకో గుడి అనమాట. ఈ గుడి దగ్గరికి వెళ్దాము, ఎలా ఉందో చూద్దరు కానీ. రాత్రి ఇదిగో ఇలా లైటింగ్ పెట్టారు గుడి అంతాను. రోడ్డు అనమాట. ఈ రోడ్డు అంతా లైటింగ్ పెట్టారు. ఇలాగ లోపలికి వెళ్తే గుడి అంటే ఇన్నాళ్ళ చిన్న గుడి ఉండేదనమాట. మళ్ళీ ఇప్పుడు పెద్దగా కట్టారని చెప్పేసి ఈసారి పండగ చాలా బాగా చేశారనమాట. పెద్దలందరూ విరాళాలు ఇచ్చారు. అందుకని ఈసారి బాగా అందరిని పిలిచి బాగా చేశారు పండగ. దీని చూడండి. రేపు పొద్దున్న పండగ కూడా తీసి పెట్టాను. మొత్తం వీడియో అంతా చూడండి, ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది. ఇలాగా మా ఊళ్ళో వాళ్ళందరూ రాత్రి అంతా ఇక్కడ ఉండి అమ్మవారికి గుడికి అలంకారం చేస్తున్నారనమాట. ఇదిగో వీళ్ళందరూ విరాళాలు ఇచ్చిన వాళ్ళందరూ పేర్లు ఇలాగ కటౌట్లు పెట్టారు. ఇది మా అమ్మాయి వాళ్ళ తాతయ్య గారు అనమాట. ఇలాగ అందరూ విరాళాలు ఇచ్చిన వాళ్ళు కటౌట్లు అన్నీ పెట్టారు. ఇది గుడి అనమాట. గుడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఇదంతా ఎక్కువ కట్టారు. రాత్రికి ఊళ్ళో వాళ్ళు పిల్లలందరూ వచ్చి ఇలాగ పువ్వులు కట్టడానికి సాయం చేస్తున్నారనమాట. లోపల అంతా అలంకారం చేయడానికి. ఇంకా అమ్మవారు ఇంకా అలంకారం రాత్రి అంతా చేసి పొద్దునకి రెడీ చేస్తారు. ఇంకా లోపల ఇది లైటింగ్ పైనుంచి ఇలా వేశారు. ఇదిగో తోరణాలు అవి కడుతున్నారు, రెడీ చేస్తున్నారనమాట. ఊళ్ళో కుర్రోళ్ళు పిల్లలు అనమాట చేసేది. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది కదా, ఇక్కడ భోజనాలు అవి పెడతారు రేపు. ఇదిగో మా అమ్మ అనమాట. మా అమ్మాయి గుడి చేస్తుంది. ఇదిగో సామాన్లన్నీ ఇలా తోముకుంటుంది. చాలా బాగా అలంకరించారు. చాలా బాగా లైటింగ్ పెట్టారనమాట. ఈసారి సంవత్సరం చేస్తారు పండగ. గ్రామ దేవత కదా, అందుకని ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఈ గుడికి వచ్చిన వాళ్ళందరూ ఏమనుకున్నా అది జరుగుతుంది. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పిల్లలు పుట్టలేని వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. అందుకని చాలా దూరం నుంచి అయితే వస్తున్నారు ఈ గుడికి. అందుకని చాలా ఫేమస్ అయింది. అమ్మవారు చాలా కళగా ఉంటుంది. మనస్ఫూర్తిగా ఏ నమ్ముకున్నా జరుగుతుంది అనమాట. ఇది పొద్దున్న స్నానం చూపిస్తాను. ఇంకో తెల్లారింది, తెల్లవారుజామున అనమాట. అందరం ఇదిగో మేమందరం ఇలా పిల్లలు, కోడలు, నేను అందరం రెడీ అయ్యి స్నానాలు చేసి వచ్చాము. 101 బిందెతోటి అభిషేకాలు చేస్తారనమాట. ఆడవాళ్ళందరూ బిందెలు తెచ్చుకొని ఇలాగ అభిషేకం చేస్తారు. ఎవరి కాలే స్వయంగా చేసుకుంటాం అనమాట. ఇదిగో బిందెలన్నీ ఇలా లైన్లో పెట్టుకున్నాము. ఈ లైన్ అంతా పిల్లలు, పెద్దలు అందరూ బిందెలు తెచ్చుకొని ఇలా లైన్ పెట్టుకొని అభిషేకం చేసుకుంటాం అనమాట. ఎవరికాలు ఏ బిందె పోసేసుకొని వెళ్ళిపోతాము. ఇలాగ బిందెలు పోసేటప్పుడు
ఎవరికాయలు వేసుకుంటాము. మగవాళ్ళు వేయరు అనమాట, ఆడవాళ్ళు వేసుకుంటాము. చాలా బాగా వేసుకున్నాం. ఇదిగో పంతులు గారు వస్తారని వెయిట్ చేస్తున్నాం అనమాట అందరం. ఇక్కడ వీడియో తీయడం కుదరలేదనమాట. ఇలాగ అమ్మవారిని రెడీ చేసేసి స్నానం పోసేసాక ఎవరికాలు ఉపారాలు తెచ్చుకొని పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత ఇదిగో కోలాటం వచ్చి లోపల కోలాటం వేయించారనమాట. మేము కూడా కోలాటంలో ఉన్నాము, మేము కూడా వేసాము గుళ్ళోని. ఇలా కోలాటం వేసుకున్న తర్వాత ఎవరికాలు ఉపారాలు తెచ్చుకొని పెట్టుకుంటారు. ఊరందరూ కోడిని కోసుకుంటారు. అలాగా గుడి దగ్గర భోజనాలు కూడా పెట్టారనమాట. ఈసారి చాలా బాగా చేశారనమాట. ఆడవాళ్ళందరము నేర్చుకున్నామన్నమాట. ఇక్కడ ఇదిగో మన మానవరాలు అనమాట. నేను ఆడతానని కర్రలు తీసుకొని ఆడుతున్నది. అందరమును ఇలా గుడి లోపలికి వెళ్ళి ఉపారాలు పెట్టుకొని వచ్చామన్నమాట. రెడీ అయ్యి గుడికి వెళ్ళి వచ్చాము. ఇక్కడ ప్రసాదం పెడతారనమాట. పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి పెట్టారు. అవి తినేసేసి మధ్యాహ్నం మళ్ళీ భోజనాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ కోడి మాంసం, బోటి, గోంగూర, సాంబార్ అన్నీ పెట్టారు. ఉప్మా పెట్టారు. ఇవి కూడా ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము. చేసేసి అప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేవాళ్ళం అనమాట. భోజనానికి వచ్చాము. ఇలాగ అందరం కూర్చున్నాం. మా ఆయన గారు, నేను, మా మనవరాలు అందరం కూర్చొని, మా పిన్ని వాళ్ళు అందరం కూర్చొని ఈ ప్రసాదం తిన్నామన్నమాట. ఈ వీడియో మీకు కూడా చూపెట్టాలనేసి నేను ఈ వీడియో తీసి ఎడిట్ చేసి పెట్టాను. మా పిన్ని అన్నమాట. మా అబ్బాయి, మా కోడలు, మా మనవరాలు అందరం పండగ అయితే చాలా బాగా చేసుకున్నాము. ఇంకా మా చుట్టాలందరూ వచ్చారనమాట. ఇక్కడ మా అమ్మాయి తాతయ్య గారు, నానమ్మ గారు అనమాట విరాళం ఇచ్చారని ఇక్కడ సాల్వా కప్పి సన్మానం చేశారు. వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారు. మా వేపరాళ్ళును అందరూ సన్మానం చేసి ఇలా ఫోటో దిగామన్నమాట. ఓకేనా? నేను గంటగడి మీద సీరియస్ గంటగడి మీద అరిస్తాను. అలాగే కాకర శ్రీను గారు ఒకసారి స్టేజ్ మీద కావాలని కంప్యూటర్ కూర్చున్నారని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.